చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. విశ్వాస విషయంలో ఎప్పుడు లోపం మనం కలిగి ఉండకూడదు. దేవుని మీద ఆధారపడే విషయంలో ఎప్పుడు బలహీనం మనం అవ్వకూడదు. బలవంతులుగా అవ్వాలి. దినదినము బలం పెరుగుతూ వెళ్ళిపోవాలి. అబ్రాహామును దేవుడు ఊరిన ప్రాంతం విడిచిపెట్టి రమ్మన్నప్పుడు సంగమా ఊరిన ప్రాంతం విడిచిపెట్టి వచ్చినప్పుడు తన భార్యతో వచ్చాడు. తన బిడ్డలు లేనప్పటికీ తన కుటుంబాన్ని ఏదో ఒక విధంగా పట్టుకొని తన భార్య పట్టుకొని బయటకు వచ్చేసాడు. తన చుట్టుపక్కల వారందరినీ ఎలా ఒప్పించాడో, ఏం చేశాడో, ఎలా లగేజ్ అంతటి ప్యాక్ చేసుకుని ఏ సమయంలో బయలుదేరాడో చూడండి. ఇలా బయలుదేరుతున్నప్పుడు భయం లేకుండా దేశాన్ని దాటి వేరొక దేశానికి వెళ్ళిపోతున్నాడు. చూడండి, విశ్వాసము నీకు రూట్ మ్యాప్ తెలియకపోయినా అంతకన్నా ఎక్కువ ధైర్యాన్ని విశ్వాసం ఇస్తుంది. నీకు నీ జీవితం గురించి ఏమీ అవగాహన లేకపోయినా విశ్వాసం ధైర్యం ఇస్తుంది. నా బిడ్డను దేవుడు చూసుకుంటాడు, నా భర్తను దేవుడు చూసుకుంటాడు, నా భార్యను దేవుడు చూసుకుంటాడు. చూడండి, అబ్రాహాము అందరినీ విడిచిపెట్టేసి బయటికి రావడం, 75 ఏళ్లకు బయటకు వస్తున్నప్పుడు ఎంత సెటిల్ అయిన లైఫ్ చెప్పండి. అన్ని సంవత్సరాలు ఎన్ని పరిచయాలు ఏర్పడి ఉంటాయి. అన్ని సంవత్సరాలు ఏం చేసినా, బిజినెస్ చేసినా, పని చేసినా, ఏ పని చేసినా ఎంత సక్సెస్ ఉంటుంది. అప్పటికే గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి అయి ఉంటాడు. అన్నింటినీ విడిచిపెట్టేసి ఎలా బయటకు వచ్చాడు చూడండి. విశ్వాసము ఏం చేస్తుందో చెప్పరా, ఉన్న స్థితి కన్నా గొప్ప స్థితి ఉండబోతుందని చెప్తుంది విశ్వాసం. ఎప్పుడు కూడా నమ్ముతున్నావు నువ్వు, నమ్మకం కుదురుతుంది ఏది అన్న దేవుడు నీకు చెప్తున్నా. అబ్రాహాములా అన్నీ విడిచిపెట్టి బయటికి రా. అబ్రాహాములా దేవుని పైన ఆధారపడే విశ్వాసంలో బలం చూపించంతే. విశ్వాసం చెప్తున్నాను. విశ్వాసం కలిగిన వ్యక్తి రూట్ మ్యాప్ కలిగిన వ్యక్తి కన్నా ధైర్యం కలిగిన వాడు అంతే. రూట్ మ్యాప్ ఉన్నవాడు ఎంత ధైర్యపడతాడో తెలియదు, కానీ విశ్వాసం కలిగి వాడు ఇంకా అధికమైన ధైర్యపడతాడు. రూట్ తెలిసినప్పటికీ ఆ రూట్ మధ్యలో ఏమైపోద్దో, ఆ రూట్ మధ్యలో ఎవరు ఎదురవుతారో, ఏమవుతుందో అని భయంతో రూట్లో వెళ్తాడేమో. కానీ రూట్ మ్యాప్ తెలియకపోయినా విశ్వాసం ఉంటే మార్గమంతా కాపాడు దేవానికి స్తోత్రాలు, నా కొండలను మెట్లను మాత్రం మొత్తం సవారపరిచి నాకు హైవే వేయగల దేవానికి వందనాలు, ఎర్ర సముద్రం పాలు చేస్తావు, ఎరుకో కోలుస్తావు, నాకు తోడున్న ధైర్యపు మాటలు మాట్లాడతాడు. ఉదయాన్న ధైర్యంగా మాట్లాడతావా? రా యేసు నామములో ఊరిన ప్రాంతం విడిచిపెట్టి బయటికి రా. యేసు నామములో ప్రయాణం చేస్తున్నాములో విశ్వాస ప్రయాణం ప్రారంభించు. ఏ విషయంలో అయితే విశ్వాసం ఉంచాల్సిన పనుందరు ఆ విషయాలు దేవుడిపైన ఆధారపడు. ఎవరు నేను ప్రార్థన చేస్తుండగా నువ్వు అటువంటి ఆధారపడి ముందుకు నడుచుదుగాక యేసునామములో. మా ప్రియ పరలోకపు తండ్రి, నీరసించిపోతున్న నీ బిడ్డలు, అలిసిపోతున్న నీ బిడ్డలు ఇక మీదట అలిసిపోకుండా ధైర్యం కలిగి ప్రవర్తించినట్లుగా నీ బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. యేసునామములో నీకు వందనాలు. వారి జీవితంలో ఏది అలసట కలుగు చేస్తుందో నాకు తెలియదు, ఏది వారికి బాధ కలుగు చేస్తుందో తెలియదు. ఏ విషయమైనా పర్వాలేదు, నా దేవుడు చూసుకుంటాను. ధైర్యమును వారికి దినదినము కలుగు చేయండి. నీపైన ఆధారపడడం నీ బిడ్డలకు నేర్పించండి అయ్యా. వారి కొరకు ఉద్దేశించిన సంగతులు గొప్పవు గనక వారు ఎవరిపైన ఆధారపడకుండా నీపైన ఆధారపడి గొప్ప కార్యాలు చూసినట్లుగా నీ కృపనిచ్చి నడిపించబడదు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏది అన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్నీ వదిలేసే ఆయన పైన ఆధారపడడానికి ఇష్టపడు. అబ్రాహాములా బయటకు రా. చెప్తున్నాను, గొప్ప కార్యం చూస్తావు. God bless you. See you tomorrow.